ఒకవైపు దేశ అత్యున్నత న్యాయస్థానం, ఇంకొక వైపు ఎంతో మంది న్యాయవాదుల్ని, న్యాయమూర్తుల్ని ఈ దేశానికి అందించిన విద్యాలయం. ఒక రకంగా చెప్పాలంటే దీన్ని దేశ న్యాయ వ్యవస్థకు, న్యాయ విద్యాలయానికి జరిగిన ఒక చిన్నపాటి పోరాటంగా చెప్పొచ్చేమో. నల్సార్ వర్సిటీ వివాదం గురించి దేశమంతా ఇప్పుడు ఇలాగే చర్చించుకుంటోంది. విద్యార్థులది ఆత్మగౌరవం, బీసీఐది పరువు వ్యవహారం వెరసి పెద్ద దుమారాన్ని రేపిన ఈ అంశంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయమే మరింత చర్చగా మారిపోయింది. ఇంతకీ ఈ రచ్చలో ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు? నల్సార్ వర్సిటీ వివాదంలో అనూహ్య పరిణామం. విద్యార్థులకు నిరసన హక్కు ఉందన్న సిజేఐ. బార్ కౌన్సిల్ తీరుపై జస్టిస్ సూర్యకాంత్ ఆగ్రహం. రచ్చ ముగిసినట్టేనా, ఇంకేమైనా ఉందా? కొన్నాళ్లుగా రచ్చరేపుతున్న నల్సార్ లా వర్సిటీ వివాదం కీలక మలుపు తీసుకుంది. ఊహించని అనూహ్య పరిణామంతో వ్యవహారం సద్దుమడిగినట్టే కనిపిస్తోంది. న్యాయ వ్యవస్థ వర్సెస్ న్యాయ విద్యార్థులు అన్నట్టుగా సాగిన ఈ కాంట్రవర్సీలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పందించిన తీరు సంచలనం రేపుతోంది. వర్సిటీకి తన రాకని వ్యతిరేకించిన విద్యార్థులకి మద్దతుగా చీఫ్ జస్టిస్ కామెంట్స్ ఉండటం ఆసక్తి రేపుతోంది. ఒకవేళ విద్యార్థులు తప్పు చేసినా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసేలా నిరసన తెలిపే హక్కు వాళ్లకుందని చీఫ్ జస్టిస్ స్పష్టం చేశారు. ఇదేదో పరువు వ్యవహారంలా సీరియస్ అయిపోయిన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జోక్యాన్ని కూడా ఆయన తప్పుపట్టారు. అసలు ఈ వ్యవహారంలో బీసీఐ జోక్యం అనవసరమన్నారు. హైదరాబాద్ లోని నల్సార్ యూనివర్సిటీలో సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ పాల్గొనాల్సిన కార్యక్రమంపై ఇటీవల తీవ్ర వివాదం చెలరేగింది. ఇక్కడ న్యాయ విద్యని పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఆయన చేతుల మీదుగా పట్టా అందించాలని నిర్ణయించారు వర్సిటీ నిర్వాహకులు. అయితే దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు విద్యార్థులు. ఇటీవల జంతర్ మంతర్ దగ్గర నిరసనల సందర్భంగా విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జికి సంబంధించిన పిటిషన్ విచారణలో జస్టిస్ సూర్యకాంత్ వైఖరి సరిగా లేదని, ఆయన నుంచి పట్టా అందుకోవటం తమకిష్టం లేదని చెప్తూ వర్సిటీ నిర్వాహకులకి సైన్ పిటిషన్ అందించారు. ఈ వ్యవహారాన్ని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పరువు వ్యవహారంగా తీసుకోవడంతో ఇష్యూ మరింత సీరియస్ గా మారింది. విద్యార్థుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 2026 బ్యాచ్ న్యాయ విద్యార్థుల ఎన్రోల్మెంట్ ని నిలిపేయాలని రాష్ట్ర బార్ కౌన్సిల్లకు ఆదేశాలు జారీ చేసింది. బీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తాయి. విద్యార్థులందరినీ ఒకే కోణంలో చూడటం సరికాదని, కొందరు చేసిన పనికి మొత్తం బ్యాచ్ ని బాధ్యుల్ని చేయటం అన్యాయం అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో బీసీఐ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలు కాగా విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు సిజేఐ జస్టిస్ సూర్యకాంత్. ఈ అంశంలో బీసీఐ జోక్యంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పిటిషన్ ని విచారించిన త్రిసభ్య ధర్మాసనం నల్సార్ 2026 బ్యాచ్ విద్యార్థుల ఎన్రోల్మెంట్ వివాదంపై బీసీఐకి నోటీసులు జారీ చేసింది. విద్యార్థులు, ఫ్యాకల్టీపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసిన కోర్టు అసలు ఆ ఆదేశాలు ఎందుకిచ్చారో వివరణ ఇవ్వాలి అంటూ నోటీసుల్లో అడిగింది. అయితే వివాదాస్పద ఆదేశాలను ఇప్పటికే ఉపసంహరించుకున్నట్లు బీసీఐ చెప్పింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది న్యాయస్థానం. అయితే విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు సిజేఐ. ఇది విద్యార్థులకు నాకు మధ్య జరుగుతున్న విషయం, మధ్యలో మీ జోక్యం ఏంటని బీసీఐని ప్రశ్నించారు. విద్యార్థులు తమ అభిప్రాయాలు వెల్లడించడం ప్రజాస్వామ్యంలో భాగమన్నారు సిజేఐ. నిరసన వ్యక్తం చేశారనే కారణంతో వారి భవిష్యత్తుపై ప్రభావం చూపే నిర్ణయాలు తీసుకోవటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ విషయంలో బీసీఐ కూడా విచారం వ్యక్తం చేసింది. విద్యార్థుల ప్రయోజనాల్ని కాపాడటమే తమ లక్ష్యమన్న బీసీఐ చైర్మన్ మానన్ మిశ్రా తొందరపాటులో ఆదేశాలిచ్చామని, విద్యార్థులతో తమకి ఎలాంటి ఘర్షణ లేదని స్పష్టం చేశారు. అసలు వివాదానికి గతంలో సిజేఐ సూర్యకాంత్ చేసిన బొద్దింకల వ్యాఖ్యలే కారణమని చెప్పొచ్చు. ఇటీవల ఢిల్లీ వేదికగా విద్యార్థులు ఆందోళన సమయంలో ఆయన చేసిన కాక్రోచ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపాయి. దీనిపై కాక్రోచ్ జనతా పార్టీ తీవ్ర అభ్యంతరం తెలపడంతో తాను నకిలీ డిగ్రీలతో వస్తున్న న్యాయవాదుల్ని ఉద్దేశించే అలా అన్నానని సిజేఐ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అయినప్పటికీ జెన్జీల ఆగ్రహం చల్లారలేదు. ఆ తరువాత కేంద్రం చర్చలతో ఆందోళనలు ఆగినా ఆ ఎఫెక్ట్ ఇప్పుడు నల్సార్ వర్సిటీలో సిజేఐ ప్రోగ్రాం పై పడింది. దీనికి సంబంధించి బీసీఐ ఆదేశాలపై కూడా సిజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. అన్ని లీగల్ కాక్రోచ్లు ఒక్కటైతే అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సిజేఐ వ్యాఖ్యలతో నల్సార్ వ్యవహారంలో వివాదం ముగిసినట్టే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. విద్యార్థులు నన్ను రావద్దన్నారు, అది వాళ్ల హక్కు, వాళ్ల అభిప్రాయాలను గౌరవించాల్సిన అవసరం ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు చీఫ్ జస్టిస్. మొత్తానికి సిజేఐ ఎంట్రీతో కాంట్రవర్సీ కామైపోవటం కాదు, న్యాయ వ్యవస్థకి సంబంధించిన సంస్థలు పరస్పర గౌరవంతో ఉండాల్సిన అవసరం కూడా తెలిసొచ్చింది.